వాళ్ళు ఒక్కసారి ఎమ్మెల్యే సీట్లో కూర్చున్న తర్వాత మమ్మల్ని దూరం పెట్టుకోము, మమ్మల్ని అంచివేసుకోము. మేము ఎప్పుడో నేను చెడ్డీ కూడా చక్కగా తొడుకోనప్పుడు కొన్న మా ఫాదర్ భూమి 82లో దాన్ని ఈయన రంగారెడ్డి గారు ఎమ్మెల్యే అయినప్పుడు గవర్నమెంట్ భూమి అని పొమ్మని లేక పొగబెట్టేసి మేము ఏ పోస్టులు అడిగినా మాకు ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇప్పించుకుంటూ అంటే కక్ష వాళ్ళు టికెట్కి అడ్డొస్తాడని అనుకున్నారు. అంటే నేను వాళ్ళని చూసి నేర్చుకున్నది ఏంటంటే వాళ్ళకు మానవత్వము అట్లాంటిది ఏం లేదండి. ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా బాగా చెప్పేది నేను కూడా జనాలలోనైతే అది నానుడే జనాలల్లా అరటిపండి బండ్లలో కూడా దుమారం కూడా జరిగింది అప్పుడు. ఆ రోజులల్లో సిపిఐ నారాయణ గారు కూడా చెప్పారు, ఏదన్నా బుక్ రాయాల్సి వస్తే 294 మందిలో పెద్ద డెకాయిట్ ఎవరంటే మల్రెడ్డి రంగారెడ్డి గారే అని 2009లోనో 2008లో సిపిఐ వాడు పార్టీ కూడా మనోడా అవతలోడా అని ఏం చూడరు. ఎవడైనా సరే వాళ్ళ గెలుపు కృషి చేసినోడైనా సరే నాకు కృష్ణారెడ్డి ఎవరో తెలియదు, మురళీధర్ రెడ్డి ఎవరో తెలియదు. బొత్స గారు డిసైడ్ చేసిన టికెట్లకి కృష్ణారెడ్డి పేరు ఉందంటే ఉంది సార్ బొత్స గారు. ఓకే యూ గో హెడ్, ఏదైనా నేను చూసుకుంటాను. ఆ రోజు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న వంశీ గారు ఇప్పుడు అదే కాంగ్రెస్లో ఉన్నారు, అదే కాంగ్రెస్లో ఉండి సో మరి మీకు అనిపించలేదా ఇంత బ్యాక్గ్రౌండ్ అంటే పార్టీని మీరు డెవలప్ చేశారు?